ఆదికాండం 17వ అధ్యాయం 20వ వాక్యం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేస్తాను. అతడు 12 మంది రాజులు కన్ను. అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇష్మాయిల్ విషయంలో అబ్రహాముకి చాలా బాధ ఉంది. మీరు గమనించండి, ఒక కొడుకు తాగుతుంటే తల్లికి బాధేగా, ఒక కొడుకు అబద్ధాలు చెప్తుంటే తండ్రికి బాధే కదా, భర్త డ్యూటీకి వెళ్లకుండా వారం రోజులు తాగి ఇంట్లో కూర్చుంటే భార్యకి బాధేగా, ఎదిగిన పిల్లలు వాళ్ళ అమ్మ మాట వినక వాళ్ళ నాన్న మాట వినకపోతే ఎదురు సమాధానం చెప్తుంటే బాధ కాదు చెప్పండి? బాధే. కుటుంబంలో భార్యని అర్థం చేసుకుని భర్త ఉంటే బాధే, భర్తను అర్థం చేసుకుని భార్య ఉంటే బాధే, అత్తని అర్థం చేసుకుని కోడలు ఉంటే, లేక కోడల్ని అర్థం చేసుకుని అత్త ఉంటే బాధే. ఇప్పుడు ఇష్మాయిల్ గురించి ఎవరు బాధపడుతున్నారంటే అబ్రహాం బాధపడుతున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించో, లేక శత్రువుల గురించో, లేక రక్త సంబంధాల గురించో, లేకపోతే కన్న బిడ్డల గురించో, కట్టుకున్న వారి గురించో మీరు బాధపడుతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎక్కడ బాధపడాలో అక్కడ బాధపడాలి, ఎక్కడ బాధపడకూడదో అక్కడ బాధపడకూడదు. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే, దేవుని దగ్గర అతని గురించి మనవి చేశాడు. అసలు ఇష్మాయిల్ ఎవరు, అతని గుణం ఏంటి చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 11 నుంచి 12 వరకు. మరియు దేవుని దూత, ఇదిగో దేవుడు నీ మొర విన్నాడు, నువ్వు గర్భవతి అయి ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. ఏ గాడిద? అడవి గాడిద. అతని చెయ్య అందరికి విరోధంగా ఉంటుంది, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, తన సహోదరులందరి ఎదుట నివసించెను. ఆ తలపైకి ఎత్తండి. ఇప్పుడు అబ్రహాము ఎవరు గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఇష్మాయిల్ గురించి. ఇష్మాయిల్ ఎవరో? ఏ గాడిద? అడవి గాడిద. అంటే అర్థం ఏంటి? విరోధంగా ఉండేవాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు దేవదూతను పంపించి చెప్తున్నది మాట, అమ్మా నీ కొడుకు పుడతాడు, ఆడి పేరు ఇష్మాయేలు. అంటే అర్థము అడవి గాడిద. అంటే అడవి గాడిద అంటే అర్థం అందరికీ విరోధంగా ఉంటాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? అయ్యా ఇటంటూ నేను గర్భం ధరించాలి. మీరు బాగా గమనించండి, దేవదూత వచ్చి అమ్మా నీ కొడుకు పుడతాడు, ఆడు అడవి గాడిద, వాడు విరోధి అని చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? ఓయ్ బాబోయ్, నాకు పిల్లలు లేకపోయినా ప్రశాంతంగా ఉంటాను, వీడిని కని నాకు చెడ్డ పేరు వస్తుంది అనాలి కదా. పాప మా తల్లి చూడండి, సరే దేవుడే అడవిగాడి తెచ్చినప్పుడు, దేవుడే అనుమతించినప్పుడు మళ్ళా నేనెందుకు ఏలెత్తు చూపించటం అని ఆ తల్లి కామైపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అడవి గాడిద కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అబ్రహాం. అంటే దేవుని బిడ్డలారా, అతడు మనవి దేవుడు ఏనంట, అబ్రహాం నీకు ఎంత త్యాగమయ్యా,
నీకు ఎంత ఓర్పయ్యా, నీకెంత సహనమయ్యా, ఈ అడవి గాదు గురించి నువ్వు తిట్టుకోకుండా, గొనుక్కోకుండా, సనుక్కోకుండా ప్రార్థన చేస్తున్నావు కదా, నేను అతన్ని ఆశీర్వదిస్తాను, నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని గొప్ప చేస్తాను, అతనిలోంచి 12 మంది రాజులు పుట్టుకొని వస్తారు. ఆమేన్. అంటే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా, నీ కొడుకున్నాడా, ఆ కొడుకుని నువ్వు పెద్దగా గుచ్చు పడవద్దు. అబ్రాము ఏనాడైనా ఒరేయ్ అడవి కాదు ఇటు రారా రారా, ఆగరో ఈయన కన్నావేంటే నా ప్రాణానికి అని ఏనాడైనా అబ్రహాము గారు ఆగర్ని నిందించినట్టుగా కానీ, ఇస్మాయిల్ని అన్నట్టు కానీ ఎప్పుడన్నా మీరు అన్నారా? లేదు. హల్లెలూయా. అంటే గమనించండి, కొన్నిసార్లు నీ బాధ వచ్చినప్పుడు ఏం చేస్తావంటే నువ్వు వాళ్ళ బలహీనతని ఎత్తు చూపిస్తావు. నువ్వు పొట్టోడు అంటది ఒక ఆమె, గుండు అంటది ఒక ఆమె. చెప్పండి, కొన్నిసార్లు నీ భర్త పనికిరాకపోవచ్చు, తాగుబోతు కావచ్చు, నీ పిల్లల మాట వినకపోవచ్చు, కానీ నువ్వేం చేయాలంటే వాళ్ళని ఏలెత్తు చూపించేదానికంటే కూడా, వాళ్ళ గురించి ఆళ్ళకేళ్ళకి చెప్పేదానికంటే కూడా మనం ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి? దేవుని దగ్గర మనవి చెప్తూ ఉంటే ఒక టైం ఉంటుంది. ఆ టైంలో దేవుడు ఆ విరోధినే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ తాగుబోతునే ఆత్మీయునిగా మార్చేస్తాడు, ఆ వ్యభిచారినే పరిశుద్ధనిగా మార్చేస్తాడు, ఆ కోపిష్టోడినే ప్రేమ కలిగిన వ్యక్తిగా మార్చేస్తాడు, ఆ విరోధిని మన పక్షపు వాడిగా దేవుడు మార్చేస్తాడు. అందుకని ఎంతటి దుర్మార్గుడికైనా, ఎంతటి మూర్ఖుడికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో విడుదల విడుదల ఉంటుంది. అయితే మన వంతు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇప్పుడు అబ్రాము ఒక్క పూటకే దేవుడు ప్రార్థన ఆలకించేసి కిందకు వచ్చేసి నువ్వు ఏడవద్దు, నువ్వు దుఃఖపడొద్దు, అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను అని చెప్పలా. అబ్రహాము అతను పుట్టిన కాడి నుంచి ఏదో ఒక ఇష్టం లేని పని చేస్తూ ఉంటాడు. ఎవరో తల్లికి నచ్చలేని పని, తండ్రికి నచ్చలేని పని, భార్యకి నచ్చలేని పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే రోజు ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. అందుకని మీరు కూడా ఏం చేయాలంటే, అప్పుందా, లేకపోతే అనారోగ్యం ఉందా, లేకపోతే పిల్లలు కాస్త లోకానుసారంగా జీవిస్తున్నారా, వాళ్ళని ఏలెత్తి చూపించేదానికంటే కూడా ఒక బాధ్యత కలిగిన భార్యగా, ఒక బాధ్యత కలిగిన భర్తగా, ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా, ఒక బాధ్యత కలిగిన సహోదరిగా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆమేన్. అందుకని దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా వచ్చాడు నా తాగుబోతు భర్త అంటది, ఈమె పబ్లిసిటీ చేస్తూ ఉంటుంది. ఏమండే, ఈ అత్తగారే పబ్లిసిటీ చేస్తుంది, నా కోళ్ళ నన్ను చూసుకోదు, నాకు పెట్టదని ఈమె పబ్లిసిటీ చేస్తూ ఉంటుంది. ఆ పబ్లిక్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, అబ్రహాము ఎక్కడైనా ఇస్మాయిల్ గురించి వీడు విరోధి, వీడు దుర్మార్గుడు, నా మాట వినడు అని ఎక్కడైనా పబ్లిసిటీ చేశాడా? చేయలేదు. అతని గురించి ఎక్కడైనా చేయలేదు, చూపించలా. మీరు గమనించండి, యాకోబుకి ఎంతమంది కొడుకులు? చచ్చిపోయేటప్పుడు వాడిని దీవించడానికి పిలిచినప్పుడు అప్పుడు వాళ్ళ స్వభావాలు బయటికి చెప్పాడు, కానీ ఏనాడు వాళ్ళ స్వభావాలు బయటికి చెప్పలా. దాను గురించి చెప్పాడా? దాను గురించి ఏమన్నది? కట్లపామున ఉందా? కట్లపాము స్వభావం ఏంటి చెప్పండి. ఇప్పుడు అది కరుస్తుంది, కరిస్తే మనం అనుకుంటాము అక్క ఎక్కడు వస్తున్నా నీళ్లు తాగంటాం. ఆ ఎక్కడు కాదు, కాటేసింది అక్కడ. అర్థమవుతుందా? కట్లపాము కరిస్తే ఆ కట్లపాము కంటే తెల్ల కట్లు ఉంటాయి, దాని మీద నల్లగా ఉంటుంది పాము, దాని మీద కట్లు ఉంటాయి, అంగుళానికి ఒక కట్టు ఉంటుంది. ఆ పాము కరిస్తే ఆ పాము మీద ఎన్ని కట్లు ఉన్నాయో ఆ ఆఖరి ఇక్కడికి మనిషి చచ్చిపోతాడు. తెలుసా లేదా మీకు? తెలిసి చేయిపైకి తెలా అనండి, తెలియదు కదా. పశ్చిమ గోదావరిలో అంతీలో చాలామంది జాగ్రత్తగా ఉంటారు. కట్లపాము పలే డేంజరు, ఎక్కిళ్ళు వచ్చి చచ్చిపోతారు. దానికి ఉన్న విషయం అటువంటిది. తాసుపాము కరిస్తే ఎలా ఉంటుందంటే
ఈ కాలు మీద వేస్తే కాలు 2 నిమిషాలకి నీలం కలర్ వచ్చేస్తుంది. నీలం అంటే ఇగో నీరు ముందు కలర్ వచ్చేస్తుంది తాసుబంకరిస్తే. అంటే ఆ కొడుకుల్లో ఒక్కొక్కడు స్వభావం ఉంది, కానీ ఏనాడు కూడా ఆ తండ్రి వాళ్ళ స్వభావాన్ని ఎలెత్తి చూపించలేదు. ఆమేన్. ఇప్పుడు భర్తకు కోపం ఉంది. మొన్న మధ్యలో 3 నెలల కిందట భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడంట. మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. హల్లెలూయా. కొంచెం జ్ఞానంగా ఉంటారని. హల్లెలూయా. ఈమె ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడని సాపేసుకుని మోకరించి, ప్రభా నా భర్తలో నా దెయ్యము సైతాను యేసునామములో పో 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 అని అంటుందంట. పాపం ఆయన పోతా మరి ఏదో మొత్తమే పరస ఏదో మర్చిపోయినట్టున్నాడు. వెనక్కి వచ్చేసరికి ఈ మోకరించి నా భర్తలోనూ దెయ్యం పోవాలి, నా భర్తలోనూ దెయ్యం పోవాలని ఆయన ఎక్కింది. అసలు నాకెక్కడ దెయ్యం పట్టింది, నన్ను దెయ్యం అంటది ఏంటి, నేను వెళ్ళిన తర్వాత ఇదే పని చేస్తుందని ఆ బాత్రూంలో ఉన్న ఆ నీళ్లు ఉన్నాయి కదా, నీవే స్నానం చేద్దామని పెట్టుకుంది. టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. ఆ నీళ్లు తీసుకొచ్చి ఎత్తండి పోసాడు. అర్థమవుతుందండి. నిజంగా ఆ టైంలో దెయ్యం అనకపోతే, ప్రభా నా భర్తకి ఆరోగ్యమే, నా భర్తని ఏ చీకటి శక్తి ఆవరించకూడదయ్యా, నెమ్మదిగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలయ్యా, టక్క ఇలా ప్రార్థన చేస్తే ఆయన ఒరే నా భార్య ఎంత బాగా ప్రార్థన చేస్తున్నా కానీ ఏమన్నా వేడి నీళ్ళు తెచ్చేవాడు కాదు, వెళ్ళి అక్కడికి ఐస్ క్రీమ్ తెచ్చేవాడు. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న వాళ్ళ బలహీనతను మనం ఎత్తి చూపించకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమండి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. మరి ఇస్మాయిల్ ఆశీర్వదించబడడానికి ఎవరు ఓర్పు ఉంది? ఇస్మాయిల్ గొప్పోడు అవడానికి ఎవరు సహనం ఉంది? ఇస్మాయిల్ ఏమండి 12 మంది రాజులను కనడానికి వారికి సహనం ఓర్పు కలిగిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఈ రోజున మరి అబ్రహాం అలా థింక్ చేయకుండా వీడు అడవిగాడిదా, ఈడెప్పుడు సత్తాడో, ఈడేమైపోతాడో, మరి ఈడు బతికేమైపోద్దో, నేను ఉండగానే ఇట్లా ఉంటున్నాడు, నేను పోతే ఎలా ఉంటాడో, అయ్యో ఎలాగా వీడు బతికి ఎలాగా, అయ్యో అయ్యో అని అనుకుంటే గనక అబ్రహాం గారు ముందే మంచం ఎక్కి పైకి వెళ్ళిపోయేవాడు. ఎవరో అర్థమవుతుందా? అందుకే నీకు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో ఎటువంటి వ్యక్తులు ఉంటే మీరు చక్కగా ప్రార్థన చేసి దేవునికి అప్పగించడమే. దేవుడు చేయవలసిన దేవుడు చేస్తాడు. ఆమేన్.